హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంగలాన్ ఈరోజు రిలీజ్ అయింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా. సో ఈ సినిమాతోటి పారంజిత్, విక్రమ్ ఇద్దరికి కంబ్యాక్ వస్తుందా రాలేదా అనేది బిగ్ క్వశ్చన్. సో మరి ఆ సినిమా ఏంటి, ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. తంగలాన్ మూవీ ఆ ట్రైలరు, టీజర్ తోటి అసలు బీభత్సమైన ఒక యుఫోరియా క్రియేట్ చేసింది. అంత వెరైటీగా, అంత డిఫరెంట్గా కనిపించింది. వాళ్ళ గెటప్లు కావచ్చు, ఒక తెగ, తంగలాన్ అనే ఒక తెగ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకున్న పీపుల్ లైఫ్ని చూపిస్తూ ఒక కేజీఎఫ్ ఏదైతే కోలార్ గోల్డ్ మైన్ ఉందో ఆ గోల్డ్ మైన్ బ్యాక్డ్రాప్లో కథను నడిపించడం పారంజిత్ తీసుకున్న ఒక బ్యాక్డ్రాప్. సో ఈ బ్యాక్డ్రాప్ని మరి పారంజిత్ అంటే సహజంగానే ఒక రియలిస్టిక్గా, రాగా, అలాగే ఒక డౌన్ ట్రాడన్ పీపుల్ తెగలు కావచ్చు, అలాగే కొన్ని దళిత్ కేటగిరీ పీపుల్ కావచ్చు, వీళ్ళందరి మీద అథెంటిక్ ప్రజెంటేషన్ తోటి సినిమా తీయగలిగే నేర్పు ఉన్న డైరెక్టర్. సో ఆయన నుంచి ఇలాంటి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గకుండా రీచ్ అయ్యాడు పారంజిత్. తంగలాన్ సినిమా ముఖ్యంగా ఈ కోలార్ గోల్డ్ మైల్ సంబంధించి అసలు స్టోరీ బ్యాక్డ్రాప్ చూస్తే, కోలార్ అనేది మామూలుగా మనం కేజీఎఫ్ సినిమాలో చూసాము, ఆ హీరోయిజం, ఆ బిల్డప్ అదంతా కూడా. కాకపోతే ఇది ఇంకా 19th సెంచరీలో, అంటే 1850 ఆ టైం నుంచి జరుగుతున్న కాన్సెప్ట్ ప్రకారం ఇది అప్పట్లో కొత్తగా అప్పుడే అక్కడ బంగారం గనులు ఉన్నాయి అని బ్రిటిషర్స్ గమనించి అక్కడికి ఒక తెగను పంపి బంగారాన్ని తీయడానికి ఒక మొదలు పెడితే అక్కడి నుంచి ఆ కోలార్ గోల్డ్ మైన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది దీని కాన్సెప్ట్. అంటే మొదటగా ఎలా స్టార్ట్ చేశారనేది కాన్సెప్ట్ అనమాట. సో బ్రిటిష్ అధికారితోటి ఈ తెగకు సంబంధించిన నాయకుడు హీరో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ గోల్డ్ను వెతకడం కోసం బయలుదేరతాడు. ఆ బయలుదేరే క్రమంలో అనేక హర్డిల్స్ ఫేస్ చేస్తూ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఈ విధంగా ఇంటర్వెల్ వరకు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తుందన్నమాట. విక్రమ్ క్యారెక్టర్ డిజైన్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇరగదీసేశాడు. అసలు విక్రమ్ కోసమే ఈ సినిమాని కళ్ళార్పకుండా చూడొచ్చు, అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత విక్రమ్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు నటుడిగా. తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. కొన్నిసార్లు కాన్సెప్ట్లు బాగాలేక, కొన్నిసార్లు డైరెక్టర్ల ట్రీట్మెంట్ బాగాలేక ఫెయిల్ అయింది తప్పితే విక్రమ్ ఫెయిల్ అయిన దాఖలాలు అయితే చాలా చాలా తక్కువ. సో ఈసారి మాత్రం డైరెక్టర్ హిట్ అయ్యాడు, విక్రమ్ కూడా హిట్ అయ్యాడు. సో ఆయన ఫస్ట్ హాఫ్ వరకు అయితే సినిమా మంచి ఫాస్ట్ ఫేస్గానే వెళ్ళింది, చాలా బాగా కుదిరింది. ఆ యాక్షన్ కూడా, గ్రాఫిక్స్ కూడా కొద్దిగా కొంచెం అటు ఇటుగా ఉన్న గ్రాఫిక్స్ కూడా ఓకే, నెట్టుకుపోయింది అనమాట. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా కొద్దిగా స్లో అయింది. అంటే మళ్ళీ రిపీటేషన్గా ఆ దాడులు, మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటాలు, ఈ కాన్సెప్ట్లో కొంచెం రిపీటేషన్ అయింది. ఆ మంత్రగత్తె క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అదొక ఫిక్షనల్ ఎపిసోడ్ లాగా, ఒక లైక్ మైథాలజీ ఎలిమెంట్ లాగా ఏదో పెట్టాడు, కానీ దానికి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు ఆ క్యారెక్టర్ నుంచి. సో దానివల్ల దానికి ఒక మంచి పే ఆఫ్ రాక అది కాస్త డల్ అయినట్టుగా కనపడింది. లాస్ట్లో ట్విస్ట్ పెట్టారు, ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో ఆ ట్విస్ట్ కూడా ఓకే, బాగా పేలింది, కానీ ఇంకొంచెం అది కాస్త సరిచేసి ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండటం అనేది ఈ సినిమాకి కొద్దిగా మైనసే. కానీ పారంజిత్ సినిమాలు అంటేనే కొద్దిగా సెకండ్ హాఫ్లో స్లోగానే ఉంటుంటాయి. ఎందుకంటే అతను సెకండ్ హాఫ్లో కథలోని హీరో స్ట్రగుల్ కావచ్చు, లేకపోతే అతను చెప్పాలనుకున్న ఫిలాసఫీ కావచ్చు, ఇవన్నీ చెప్పడానికి ఒక స్పేస్ తీసుకుంటాడు. సో దానివల్ల అది కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది. కానీ నటన ఎంజాయ్ చేసే వాళ్ళకి, విక్రమ్ ఫ్యాన్స్కి మాత్రం చాలా కూల్గా వెళ్ళిపోతుంది సినిమా. సో దాంతోపాటు బీజిఎం కూడా, ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బీజిఎం అయితే ప్రాణం. సో ఎంత అద్భుతంగా బీజిఎం ఇచ్చాడంటే ఆ సినిమాను ఒక రకంగా కొన్ని సందర్భాల్లో నిలబెట్టిందని చెప్పొచ్చు. సో అంత గట్టిగా ఈ బీజిఎం కూడా ఉంది. సో ఈ కథ మొదలయ్యే తీరు కూడా, అంటే ఒక హీరోయిన్ పిల్లల మదరు వాళ్ళ పిల్లలకి అసలు ఏంటి దీని సంగతి అని అడిగినప్పుడు ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఈ తంగలాన్ వాళ్ళ ఏదైతే గోల్డ్ కోసం చేస్తున్న పోరాటం, అలాగే వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో దీన్ని ఒక కథ రూపంలో చెప్తుండగా మనకు కథ స్టార్ట్ అయిపోద్ది. సో ఇట్లా ఆ కథని ఒక ఫోక్ నేరేటివ్ లాగా అలా అందంగా ఎత్తుకున్నాడు పారంజిత్. సో అతని తీసుకున్న ఎత్తుగడ కూడా చాలా బాగుంది. సో ఇది ఈ కథకు సంబంధించిన విషయాలు, చాలా బాగా కుదిరింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా, సినిమాటోగ్రఫీ కావచ్చు, అట్లాగే మ్యూజిక్ కావచ్చు, అట్లాగే సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, తర్వాత మేకప్లు కూడా. విక్రమ్ ఈ మేకప్ వేసుకోవడానికి దాదాపు 3-4 గంటలు పట్టేది, మళ్ళీ ఆ మేకప్ను తీయడానికి ఇంకో 2 గంటలు టైం కేటాయించాల్సి వచ్చేది. సో ఇట్లా పైగా డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. సో అది కూడా గట్టిగా పేలింది. అంటే సినిమాలో సర్ప్రైజ్లు అనమాట. మనం ఇక చెప్పుకుంటూ పోతే మంచి సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి సినిమా నిండా. సో ఏది రివీల్ చేయకూడదు కాబట్టి స్పాయిలర్ లేకుండా మనం చెప్పాలనే పరిస్థితిలో ఇలా చెప్తున్నాం. సినిమా అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు, మీరు చూడండి. ఈ సినిమా హిట్ అయితే విక్రమ్ నుంచి ఇంకా వెరైటీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఊరికే రొడ్డకొట్టుడు అనకూడదు, కానీ మళ్ళీ ఎందుకు వచ్చిన గోల, ఈ రొడ్డకొట్టుడు బచ్చన్లు, రొడ్డకొట్టుడు ఇస్మార్ట్లు,